ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి జనరల్ స్టడీస్లో భాగంగా భారత యూనియన్ అనే టాపిక్ గురించి ఇప్పుడు చూద్దాము. భారత యూనియన్ భూభాగాలు. రాజ్యాంగంలో మొదటి భాగం భారత యూనియన్ భూభాగాల గురించి చెప్తుంది. మొదటి భాగంలో ఏముంటాయంటే భారత యూనియన్ భూభాగాల గురించి ఉంటుంది. ఇది వస్తుంది ఎగ్జామ్లో. నెక్స్ట్ ఇందులో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? మొదటి భాగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయంటే 1 నుండి 4 వరకు గల నిబంధనలు భారత భూభాగ పరిధి గురించి తెలుపుతున్నది. ఈ 4 నిబంధనలు ఏంటి అనేది ఇవి చూద్దాం. ఈ 4 నిబంధనలలో 1వ, 2వ, 3వది, 4వది ఏది అడిగినా ఇది దేంట్లో ఉంది అని చెప్పాలి అంటే మొదటి భాగంలో, రాజ్యాంగంలోని మొదటి భాగంలో ఉంది అని చెప్పాలి. ఆ 1వ పాయింట్ ఏంటి, 2వ పాయింట్, 3వ పాయింట్, 4వ పాయింట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మొదటి అధికరణ. మొదటి అధికరణ దేని గురించి చెప్తుంది? మొదటి అధికరణలో ఏముంది అంటే మన దేశం యొక్క పేరును ఇండియా అనగా భారతదేశం అని తెలుపుతున్నది. భారతదేశం రాష్ట్రాల కలయిక అని తెలుపుతుంది. ఇది మొదటి అధికరణలో ఉంది. 2వ అధికరణ. దీని ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా కొత్త ప్రాంతాలను చేర్చుకోవచ్చు, ఇతర దేశాలకు బదిలీ చేయవచ్చు. ఏవైనా కొత్త ప్రాంతాలు ఇండియాలో కలుస్తా అంటే మనం వాళ్ళ అంగీకారంతో కలుపుకోవచ్చు. ఏవైనా ప్రాంతాలు మన దేశం నుంచి విడిపోవాలనుకుంటే వాటిని బదిలీ చేయడానికి అవకాశంగా ఉంది. ఏ అధికరణ ప్రకారం? 2వ అధికరణ ప్రకారం. అవేంటి ఇప్పుడు అట్లా జరిగినవి ఏంటి అవి చూద్దాము. ఇంకా నూతన రాష్ట్రాల ఏర్పాటుకు రాష్ట్రాల రూపురేఖలు మార్చవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 9వ రాజ్యాంగ సవరణ ద్వారా బెరుబెరీ ప్రాంతాన్ని పాకిస్తాన్కి బదలాయించారు. నెక్స్ట్ 35వ రాజ్యాంగ సవరణ ద్వారా 1975లో సిక్కింను భారతదేశంలో ఒక రాష్ట్రంగా చేర్చుకోవడం జరిగింది. ఇక్కడతో బెరుబెరీ ప్రాంతాన్ని ఏ దేశానికి? పాకిస్తాన్కి బదలాయించిండ్రు. ఇదేంటిది? సిక్కిం రాష్ట్రాన్ని మన దేశంలో కలుపుకున్నారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 35వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఒక్కసారి చూసుకోవాలి కూడా. ఇది ఏ అధికరణ? 2వ అధికరణ. 3వ అధికరణలో ఏమున్నాయంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి పేర్కొంటుంది. దీని ద్వారా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చు. నెక్స్ట్ 2, 3 రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించవచ్చు, సరిహద్దులను మార్చవచ్చు. ఇంకా ఏంటి అంటే రాష్ట్రాల పేర్లను కూడా మార్చవచ్చు. దేంట్లో అంటే ఈ 3వ అధికరణలో దీని గురించి చెప్తుంది. నెక్స్ట్ 4వ నిబంధన. 2వ మరియు 3వ నిబంధనలకు సవరణ చేస్తే 1వ మరియు 4వ షెడ్యూళ్ళకు కూడా సవరణ అనేది చేయాలి. ఇక్కడ ఏంటిదంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు. నెక్స్ట్ చూడండి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, వివిధ కమిటీలు, కమిషన్లు అవి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ కమిటీ ఏంటిది? ఎస్కే తార్ కమిషన్ 1948 జూన్. దీన్ని రాజ్యాంగ పరిషత్ నియమించింది. ఈ కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాలను తిరస్కరించింది. ఇక్కడ తర్వాత ఉన్న కమిటీ జేవీపీ కమిటీ 1948. దీనిని భారత జాతీయ కాంగ్రెస్ నియమించింది. ఈ కమిటీ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలను తిరస్కరించింది. కానీ తెలుగువారి డిమాండ్ను పరిశీలించవచ్చు అని తెలిపింది. 1952 డిసెంబర్ 19న నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది. నెక్స్ట్ కమిటీ ఏంటి అంటే వాంచు కమిటీ. ఈ వాంచు కమిటీ 1953లో రాజస్థాన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కైలాస్నాథ్ వాంచు అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విధి విధానాలకు సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు అంటే కైలాస్నాథ్ వాంచు. అందుకనే ఈ కమిటీని వాంచు కమిటీ అని పిలుస్తారు. అయితే ఈ కమిటీ దేని గురించి చెప్తుంది అంటే రాష్ట్ర ఏర్పాటు గురించి మరియు దానిలో ఉన్న విధానాలకి సంబంధించిన వాటి గురించి చెప్తుంది. ఏ కమిటీ? ఇక్కడ ఉన్న వాంచు కమిటీ. నెక్స్ట్ ఫజల్ అలీ కమిషన్. ఇది 1953లో ఫజల్ అలీ
అనే ఆ వ్యక్తి అధ్యక్షతన ఇద్దరు సభ్యులతో ఏర్పాటు చేశారు. ఎగ్జామ్లో వీటిపైన క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఏంటిది, ఈ ఫజల్ అలీ కమిషన్కి అధ్యక్షత వహించింది ఎవరు అంటే ఫజల్ అలీ, ఇతని పేరే ఉంటుంది. ఇంకా దీనికి నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే దీనినే మొట్టమొదటి ఎస్ఆర్సి అంటారు. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే ఎస్ఆర్సి అంటే ఏంటిది అంటే ఫజల్ అలీ కమిషన్ని ఎస్ఆర్సి అంటారు. ఇట్లా మనం అన్ని పాయింట్లు ఇంపార్టెంట్, మనకు ఒక్కసారి చదువుకుంటే మళ్ళీ బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఈ నివేదికను ఎప్పుడు సమర్పించారు అంటే 1955లో సమర్పించారు. నెక్స్ట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సూచించారు. దీని మేరకు 1956లో పార్లమెంటు చట్టం చేసింది. అలాగే 7వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ సవరణ ద్వారా 7వ భాగాన్ని రాజ్యాంగం నుంచి తొలగించారు. కనుక వివిధ కేటగిరీలలో గల అనేక రాష్ట్రాలు రద్దు